హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం డి ఫ్లిప్ ఫ్లాప్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్, ఇది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ట్రూత్ టేబుల్ రాసుకోండి. ఇది ట్రూత్ టేబుల్ నేను రాసాను, చూడండి. ట్రూత్ టేబుల్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్ది. సో మనకి ఇన్పుట్స్ ఏముంటాయి? డి ఇన్పుట్ ఉంటుంది అండ్ మనకి అవుట్పుట్స్ వచ్చేసి క్యూఎన్ అండ్ QN+1. దీన్ని మనం ఏమంటాం? ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్ అంటాం అండ్ దీన్ని మనం నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ అంటాం. సో D = 0 ఉన్నప్పుడు QN = డోంట్ కేర్. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది ట్రాన్స్పరెంట్ అనొచ్చు, లేదా డిలే ఫ్లిప్ ఫ్లాప్ అనొచ్చు, లేదా డేటా ఫ్లిప్ ఫ్లాప్ అనొచ్చు. కాబట్టి డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అవుట్పుట్ అనేది సేమ్ యాజ్ ఇన్పుట్ లానే వస్తుంది, కాకపోతే కొంత డిలేతో వస్తుంది, అంతే. అదే డిఫరెన్స్ ఇక్కడ. సో అవుట్పుట్ కూడా QN+1 నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ కూడా సేమ్ యాజ్ డి లానే వస్తుంది. సో 0కి 0నే వస్తుంది. సో D = 1 ఉన్నప్పుడు QN డోంట్ కేర్ ఉన్నప్పుడు మనకు QN+1 ఏమొస్తుంది? సేమ్ మళ్ళీ 1 వస్తుంది. సో ఇది. సో ఈ ట్రూత్ టేబుల్ని నేను యూజ్ చేసుకొని నేను ఏంటంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ రాస్తున్నాను. అది ఎలానో చూడండి. దీన్ని క్యారెక్టరిస్టిక్ టేబుల్ అంటారు. క్యారెక్టరిస్టిక్ టేబుల్ సేమ్ ట్రూత్ టేబుల్ ఇది కూడా, కాకపోతే ఇక్కడ మనం QN ఏం తీసుకున్నాం? డోంట్ కేర్ తీసుకున్నాం కదా. ఈ డోంట్ కేర్ని మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాం, అంతే డిఫరెన్స్. D QN అండ్ QN+1. సో జస్ట్ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాం, అంతే. అదే డిఫరెన్స్, చూడండి. ఇలానో D = 0 ఉన్నప్పుడు ఒకసారి QN 0 ఉండొచ్చు, ఇంకోసారి 1 ఉండొచ్చు. అండ్ D = 1 ఉన్నప్పుడు ఒకసారి QN 0, ఒకసారి 1. సో మీరేంటంటే ఇలా 0 0 0 1 1 0 1 1 అని డెసిమల్ ఫార్మాట్లో ఇది 0 కదా, ఇది 1, ఇది 2 3 ఇలా గుర్తుపెట్టుకుంటే అది తప్పది. ఎలా అంటే ఒకవేళ QN ముందు రాసి D తర్వాత రాసి ఈ ఆర్డర్ మొత్తం మారిపోతుంది. సో అలా గుర్తుపెట్టుకోవద్దు. ఎలా అంటే D అనేది 0 0 తీసుకున్నప్పుడు QN అనేది ఒకసారి 0, ఒకసారి 1. సో ఇలా గుర్తుంచుకోండి, ఇలా చేయండి ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనకు QN+1 ఏమొస్తుంది? సేమ్ యాజ్ Dనే వస్తుంది. సో QNతో సంబంధం లేదు. ఇక మనకు QN+1 సేమ్ యాజ్ Dనే వస్తుంది. సో D ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. అండ్ ఇక్కడ QN+1 D ఇక్కడ ఏముంది? 1 ఉంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. సో ఇది మనకు క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే నిన్న ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఏంటిదంటే అదొక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఒక ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. ఎలా అంటే దాంట్లో మనం ఏం చేస్తామంటే మన నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ని ప్రజెంట్ స్టేట్ ఇన్పుట్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేస్తాం, అది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది నేను K మ్యాప్ సాల్వ్ చేసుకుంటాను. సో QN అండ్ D 0 1 0 అండ్ 1. 0 అంటే QN బార్, 1 అంటే QN. ఇక్కడ 0 అంటే D బార్, ఇక్కడ 1 అంటే D. సో D = 1 అండ్ QN = 0 దగ్గర మనకు 1 ఉంది. సో D = 1 అంటే ఇక్కడ అండ్ QN = 0 అంటే ఇక్కడ. సో ఇక్కడ మనకు 1 ఉంది. అండ్ D అండ్ QN = 1 దగ్గర మనకు ఇంకో 1 ఉంది. సో QN = 1 ఇక్కడ, D = 1 ఇక్కడ. సో ఇక్కడ. సో చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఒక పెయిర్ చేసుకోవచ్చు. సో ఈ పెయిర్లో ఈ QN అండ్ QN కాంప్లిమెంట్ రెండు కలిసిపోతున్నాయి కాబట్టి మనకు దీన్ని తీసుకునే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే D ఉంది కాబట్టి డైరెక్ట్ దాన్ని మనం D అనుకుంటాం ఇక. సో ఇక్కడ మనకు నెక్స్ట్ స్టేట్ QN+1 = D. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నమాట. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది. సో నెక్స్ట్ ఎగ్జైటేషన్ టేబుల్ చూడండి. సో ఫస్ట్ మనం ఇక్కడ క్యారెక్టరిస్టిక్ టేబుల్ రాసుకుందాం.
క్యారెక్టరిస్టిక్ టేబుల్ అంటే మనకి ఏముంటుంది, డి ఇన్పుట్ ఉంటుంది అండ్ క్యూఎన్ ఉంటుంది అండ్ క్యూఎన్ ప్లస్ 1 నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఉంటుంది. ఇది ప్రజెంట్ స్టేట్. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు క్యూఎన్ అనేది ఒకసారి 0 ఒకసారి 1 అండ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు క్యూఎన్ ఒకసారి 0 ఒకసారి 1. సో మనకు క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకు ముందు చూసిన ఈక్వేషన్లో డి వచ్చింది కదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో. సో డి ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు జీ ఏముంటే అదే అయిపోతుంది కాబట్టి 0 ఇక్కడ 0 ఇక్కడ 1 ఇక్కడ 1. సో ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్లో మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్లో ఉంటుంది. మనకి ఎగ్జైటేషన్ టేబుల్ ఇది ఎగ్జైటేషన్ టేబుల్ చూడండి, ఎగ్జైటేషన్ టేబుల్ ఇది ఎగ్జైటేషన్ టేబుల్. ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఎలా ఉంటుందంటే మనకు అవుట్పుట్ కామా ఇన్పుట్ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకు అవుట్పుట్ ఏంటిది, ఇక్కడ క్యూఎన్ అండ్ క్యూఎన్ ప్లస్ 1 అండ్ ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది డి. సో ఈ క్యూఎన్ అనేది ఏంటంటే ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్ కదా, అది కూడా ఒక రిఫరెన్స్ ఇన్పుట్ లానే తీసుకుంటాం మనం ఇక్కడ. సో చూడండి ఇప్పుడు 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 0 0 0 1 1 0 1 1 ఈ కాంబినేషన్స్ మనకు వచ్చింది. ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ అవుట్పుట్స్కి మనకు డి అనేది ఇన్పుట్ ఏం తీసుకోవాలనేది మనం ఇప్పుడు ఈ టేబుల్ని చూసుకొని చేద్దాం అనమాట. సో ఫస్ట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 0 కలర్ చేంజ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థం కానీ. సో చూడండి ఫస్ట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 0 సారీ క్యూఎన్ అండ్ క్యూఎన్ ప్లస్ 1 రెండు 0 ఉన్నప్పుడు ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ డి ఏముంది 0 ఉంది, యాజ్ ఇట్ ఈజ్ 0 ఇక్కడ కాపీ చేసింది. నెక్స్ట్ క్యూఎన్ అండ్ క్యూఎన్ ప్లస్ 1 ఏంటిది, ఇక్కడ క్యూఎన్ 0 ఉంది అండ్ క్యూఎన్ ప్లస్ 1 1 ఉంది. సో 0 1 0 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 0 1 ఉన్నప్పుడు డి ఏముంది 1 ఉంది కదా, ఆ 1 ఇక్కడ కాపీ చేసుకోండి డైరెక్ట్గా. నెక్స్ట్ క్యూఎన్ 1 అండ్ క్యూఎన్ ప్లస్ 1 0. సో 1 0 ఉన్నప్పుడు అది ఎక్కడ ఉందో చూసుకోండి ఇక్కడ ఈ టేబుల్లో. సో ఇక్కడ ఉంది క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 0. సో ఈ ప్లేస్లో డి ఏముంది 0 ఉంది. సో ఇక్కడ 0 అండ్ నెక్స్ట్ 1 1 ఈ 1 1 ఎక్కడ ఉందో ఈ టేబుల్లో చూసుకోండి, ఇక్కడ ఉంది 1 1. సో 1 1కి డి ఏముంది 1 ఉంది. సో ఆ 1 ఇక్కడ వేసుకోండి. సో ఇది ఎగ్జైటేషన్ టేబుల్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.